హై మామాస్, వెల్కమ్ టు హెచ్ఆర్ టెక్ ప్లే. ఇది నా ఇన్ఫినిక్స్ GT20 Pro అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 23K to 25K వరకు ఉంటుంది. అండ్ ఈ వీడియోలో నేను నా హానెస్ట్ రివ్యూ దిగుతున్నాను ఆఫ్టర్ యూజింగ్ 1 year తర్వాత. అలాగే ఇది 2024లో వచ్చిన మొబైల్స్తో కంపేర్ చేసి ఇది వర్తా కాదా అని మీకు ఒక ఐడియా అయితే ఇస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెక్స్ అని నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఈ మొబైల్ యొక్క సైజు వచ్చేసి మనకు 6.78 ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే విత్ 144Hz రిఫ్రెషర్తో వచ్చింది. అలాగే దీని పీక్ బ్రైట్నెస్ మనం వచ్చేసి 1300 నిట్స్ అయితే ఉంటుంది. ఇది మనకు MediaTek Dimensity 8200 అల్టిమేట్ చిప్సెట్తో వచ్చింది. అలాగే ఇది 4nm టెక్నాలజీ సంబంధించిన ప్రాసెసర్. అలాగే దీనిలో మనకు డెడికేటెడ్ గేమింగ్ చిప్ ఉంది, అదే Pixelworks X5 టర్బో చిప్. అలాగే ఇది మనకు బేస్ వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ అండ్ 256 స్టోరేజ్, అండ్ హై ఎండ్ వేరియంట్ వచ్చేసి 12GB ర్యామ్ అండ్ 256 స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. ఇందులో వాడిన ర్యామ్ టెక్నాలజీ వచ్చేసి మనకు LPDDR5X ర్యామ్ టెక్నాలజీ యూజ్ చేశారు. స్టోరేజ్ టెక్నాలజీ యూజ్ చేసి మనకు UFS 3.1 అయితే ఉంది. ఫాస్ట్ ర్యామ్ అండ్ ఫాస్ట్ స్టోరేజ్తో ఈ మొబైల్ మనకు వచ్చింది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ట్రిపుల్ సెటప్ ఉంది. ఇందులో మనకు 108MP మెయిన్ కెమెరా అండ్ 2MP డెప్త్ సెన్సర్ అండ్ 2MP మ్యాక్రో సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఇది మనకు 5000 mAh బ్యాటరీ కెపాసిటీతో వచ్చింది విత్ 45W ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది ఒక 5G ఫోన్. దీనిలో మనకు 8 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్ మెయిన్లీ ఫోకస్ చేసింది గేమింగ్ మీద. సో ఫస్ట్ మనం గేమింగ్ మీద అయితే మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ చూస్తే మనకు RGB లైటింగ్ ఉంది. సో దీన్ని వాళ్ళు పెట్టిన పేరు వచ్చేసి మెకా లూప్ లైటింగ్ అని. ఇది మనకు ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఏదైనా ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు, మెసేజెస్ వచ్చినప్పుడు, ఛార్జింగ్ పెట్టినప్పుడు, అలాగే మనం మ్యూజిక్ ఆన్ చేసినప్పుడు, అలాగే మనకు ఇందులో ఈ స్పోర్ట్స్ మోడల్ ఉంటుంది, గేమ్ ఆన్ చేసినప్పుడు కూడా మనకు ఈ వెనకాల లైట్ అయితే వెలుగుతుంది. RGB కలర్స్ అంటే మారుతూ ఉంటాయి. ఇందులో మనకు చాలా అయితే ఆప్షన్స్ ఉంటాయి. అందులో మనకు బ్రీత్ అని, మెట్రో అని, రైతం అని, గ్రేడ్ అని చాలా అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి దీనిలో. ఇప్పుడు ఈ మొబైల్లో వాడిన గేమింగ్ చిప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ చిప్ వల్ల మనకు చాలా అడ్వాంటేజ్ అయితే ఉన్నాయి. ఇప్పుడు BGMAలో మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, మనకు ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, ఈ స్పోర్ట్స్ మోడ్ ఉంది, అల్ట్రా ఫ్రేమ్ రేట్ ఉంది, HDR గ్రాఫిక్స్ ఉంది, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ మనం ఇందులో మెయిన్ ఫీచర్ అయితే మాట్లాడుకుందాం. అది వచ్చేసి మనకు అల్ట్రా ఫ్రేమ్. ఇది మనకి ఎక్కడ హెల్ప్ అవుతుందంటే ఎప్పుడైతే నువ్వు దీన్ని ఆన్ చేస్తావో, మనం 60 fps పెట్టి గేమ్ ఆడుతున్నాం, దాన్ని 120 fps ఇది కన్వర్ట్ చేస్తుంది, అంటే ఫ్రేమ్స్ని యాడ్ చేస్తూ ఉంటుంది ఇది. సో మీకు ఇక్కడ మీరు 60 fps ఆడినట్టుగా అయితే ఎప్పుడు ఉండదు, మీరు 120 fps ఎక్స్పీరియన్స్ చేసినట్టుగా ఉంటుంది. ఈ మొబైల్ అనేది 60 fps ఫ్రేమ్స్ నుంచి దీని అట్లా జీప్ మీద ప్రెషర్ పడకుండా మనం ఈ Pixelworks అయితే ఏదో చిప్ ఉందో దాన్ని యూజ్ చేసుకొని ఇది 120 fps ఫ్రేమ్స్ వచ్చేటట్టుగా చేస్తుంది. దాని కింద మనం చూసుకుంటే HDR గ్రాఫిక్స్ అని ఉంది కదా. ఇక్కడ HDR మోడ్ అంటే ఏం లేదు, ఏదైతే నువ్వు చూస్తున్నావో SDR కంటెంట్ చూస్తున్నావో అది HDRకి కన్వర్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. అలాగే దీనిలో బైపాస్ ఛార్జింగ్ ఉంది. దీని గురించి నేను బ్యాటరీ డిపార్ట్మెంట్లో మాట్లాడతాను. అలాగే ఈ ఫీచర్స్ అనేవి నేను ప్రతి ఒక్కటి వాడాను, టెస్ట్ చేశాను, అండ్ ఆన్ పేపర్లో ఇది పక్కా వర్క్ అవుతున్నాయి. నెక్స్ట్ గేమింగ్ గురించి మాట్లాడుకుంటే మ్యాక్సిమం ప్రతి ఒక్కరు BGMA ఆడుతున్నారు. నేను కూడా ఆడుతాను. నా ఎక్స్పీరియన్స్ మీతో నేను షేర్ చేస్తున్నాను. ఉన్నప్పుడు ఎలా ఉంది అని ఇప్పుడు ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఏదైనా డౌన్ అయిందా లేదా మీకు ఒక ఐడియా అయితే ఇస్తున్నాను నేను. ఈ మొబైల్ మనకు వచ్చేసి MediaTek Dimensity 8200 అల్టిమేట్ ప్రాసెసర్తో రన్ అవుతుంది. అలాగే ప్రజెంట్ BGMలో మనకు 120 fpsకి సపోర్ట్ చేస్తుంది. మనకు అరౌండ్ 100 fps to 120 fps వరకు వస్తుంది. ఎగ్జాక్ట్గా నేను డైలీ 3 to 4 hours అయితే గేమ్ ఆడుతున్నాను. అలాగే నేను 120 fpsలో ఆడి పెట్టేటప్పుడు హీటింగ్ ఇష్యూ అయితే నేను జనరల్గా అయితే నోటీస్ చేస్తాను. బ్యాక్ సైడ్ అయితే ఏం లేదు. ఫ్రంట్ అయితే ఇక్కడ మన కెమెరా దగ్గర ఉందో ఫ్రంట్ కెమెరా, అక్కడైతే నేను కొంచెం హీటింగ్ ఇష్యూ అయితే ఫేస్ చేశాను. ఇది ఒక మైనర్ ఇష్యూ. సో ఇది మనం 120 fpsలో మాత్రమే ఇది ఇష్యూ అయితే ఉంది. నేను ఎప్పుడైతే 90 fpsలో ఆడినప్పుడు నాకు ఎలాంటి అయితే హీటింగ్ అయితే ఇష్యూ లేదు, ఎందుకంటే 90 fps అనేది స్టేబుల్గా ఉంది అండ్ లెస్ హీట్గా, అంటే చాలా హీట్ అనేది చాలా తక్కువ ఉంది. మనకు నియర్లీ వచ్చేసి 85 to 90 fps అయితే గేమ్ అయితే ఆడుకోవచ్చు. సో నా సజెషన్ వచ్చేసి ఒకవేళ మీరు వాడుతున్నారో అయితే 90 fps అయితే పెట్టుకుని ఆడుకోండి. 120 fps సపోర్ట్ చేసినా కూడా 90 fpsలో బెటర్గా ఉంది మనకు. అలాగే ఇప్పుడు మన గేమ్లు ఆడుతున్నాం, మరి బ్యాటరీ ఉండాలి కదా. ఎంత బ్యాటరీ ఉంది ఇందులో? మనకు బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఉంది. అలాగే మనకు 40W ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ఒక్క నార్మల్ యూజర్ అయితే 1 day బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ లేదు, నేను కొన్ని గేమ్స్ ఆడతాను డైలీ అంటే ఒక మినిమం మనకు 2 to 3 times అయితే ఛార్జింగ్ పెట్టాలి. నా సజెషన్ వచ్చేసి గేమ్ ఆడేటప్పుడు మాత్రం బైపాస్ ఛార్జింగ్ ఎనేబుల్ చేయండి. అది మనకి ఈ స్పోర్ట్స్ మోడ్లో ఉంటుంది. మోడ్లో సరే నేను చూపిస్తాను, చెక్ చేయండి. ఈ స్పోర్ట్స్ మోడ్లో మనకు బైపాస్ ఛార్జింగ్ అని ఒక ఫీచర్ ఉంది. సో ఇది ఎక్కడ హెల్ప్ అవుతుందంటే ఎప్పుడైతే నువ్వు ఛార్జింగ్ పెట్టి ఆప్షన్ ఎనేబుల్ చేస్తావో పవర్ అనేది బ్యాటరీ కాకుండా డైరెక్ట్ మదర్ బోర్డ్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకి ఏంటిదంటే బ్యాటరీ ఓవర్ హీట్ అవ్వదు.
నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే గేమింగ్ ఫోన్ కాబట్టి కెమెరా అయితే కొంచెం డౌన్ గ్రేడ్ అయితే చేశారు. కెమెరా మరి వర్స్ట్ అని చెప్పలేను, బట్ ఓకే. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయం గురించి మాట్లాడుకుంటే ఇన్ఫినిక్స్ క్లైమ్ చేసేది 2+3 ఇయర్స్ ఓఎస్ అప్డేట్ అయితే ఇస్తున్నారు. 2 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ అండ్ 3 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్. ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది. ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ 15 మీద రన్ అవుతుంది. ఇంకొక 1 ఇయర్ అయితే వస్తుంది అప్డేట్, ఓఎస్ అప్డేట్. 3 ఇయర్స్ అయితే సెక్యూరిటీ ప్యాచ్ అయితే పక్కా వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాలో రన్ అయితే మాత్రం జూలై సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. సో ఇక్కడైతే ఏ ఇష్యూ అయితే లేదు, అప్డేట్స్ పరంగా వస్తాయి, అప్డేట్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు రాబోయే దసరా సేల్స్లల్లో మనకి ఇన్ఫినిక్స్ GT 20 Pro అనేది ప్రైస్ అయితే తగ్గవచ్చు. సో ఇది వర్తా కాదా అని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు వచ్చిన మొబైల్స్తో మనం కంపేర్ చేస్తే ఇది ఒకటి. సో ఈ బడ్జెట్లో అంటే ఈ అండర్ 25Kలో ద బెస్ట్ మొబైల్స్ అయితే నేను పిక్ చేశాను. ఒకటి ఇన్ఫినిక్స్ GT 30 Pro అండ్ ఇంకోటి వచ్చేసి iQOO Neo 10R. ఈ 2 మొబైల్కి సంబంధించిన డివైస్ స్పెక్స్ అయితే మీకు డిస్ప్లే చేస్తున్నాను, చెక్ చేయండి. అలాగే ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని మీరే జస్ట్ డెఫినెట్గా కామెంట్ చేయండి, ఓకేనా? ఎవ్రీ సండే ఈవినింగ్ లైవ్ స్ట్రీమ్ ఉంటుంది. సో మీరు కూడా నాతో ఆడవచ్చు BGMAలో. సో మనం BGMAలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ మొబైల్ మీద మీకు రివ్యూ కావాలో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. HR Tech Play signing off.